Gentlemen, welcome to Fight Club. Now, okay. So, hi guys. Day number 35 and 36. 35 complete rest day. And now 36. And this topic. సో నెక్స్ట్ మంత్ చెప్పాను కదా స్ప్లిట్ ఉంటుంది అని చెప్పేసి. సో ఆ స్ప్లిట్ గురించి చెప్తాను అండ్ డిస్ప్లే కూడా చేస్తాను. అండ్ నేను ప్రజెంట్ ఏ సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నాను అండ్ బల్క్లో ఫుడ్ ఏం తింటాను. సో దేని గురించే మాట్లాడదాం. ఓకే. అండ్ నా ఇప్పటివరకు చేసిన స్ప్లిట్ వేరు. సో ఇక్కడ నుంచి స్ప్లిట్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్ అంటే ఏం లేదు. సో పాస్ట్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం వేరే ఉంటుంది. సో ఎందుకు వేరే అంటే సో కొన్ని వీక్ మజిల్స్ ఉంటాయి కదా. సో వాటిని నేను ప్రాపర్గా ట్రైన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వీక్ మజిల్స్ని ప్రాపర్గా ట్రైన్ చేసిన తర్వాత కూడా మంచి ఫిజిక్ వస్తుందా బ్రో అంటే మాత్రం కాదు. సో అంత న్యాచురల్ బాడీ బిల్డింగ్లో మనం ఎన్ని ఇయర్స్ చేసినా సో వీక్ మజిల్స్ అనేవి డిస్ప్లే అయితేనే ఉంటాయి మన బాడీలో. ఓకే. సో మినిమం 8-9 సో అవి క్రాస్ చేస్తే కానీ సో ఒక మంచి ఫిజిక్ అయితే అచీవ్ చేయలేం. ఓకే. సో 3 ఇయర్స్కి 5 ఇయర్స్కి సో ఏదో పెద్ద బాడీ అనే సో కొన్ని మజిల్స్ అయితే ఎక్స్ట్రీమ్గా కనిపిస్తాయి. సో బ్యాక్, షోల్డర్, చెస్ట్ ఇవి బాగానే కనిపిస్తాయి. సో ఇవి ఉన్నంత మాత్రం బాడీ కాదు. ఓకే. సో నీ అప్పర్ చెస్ట్ అనేది చాలా ఎక్స్ట్రీమ్గా కనిపించాలి అండ్ నీ లోవర్ బ్యాక్ అనేది చాలా నీట్గా ఉండాలి. సో నీ హ్యామ్స్ట్రింగ్స్ అనేవి చాలా నీట్గా కనిపించాలి. సో ఎవ్రీథింగ్ నీట్గా ఉండాలి. సో దానికి కొంచెం టైం పడుతుంది. సో ప్రాసెస్ కూడా కొంచెం లాంగ్ ఉంటుంది. ఓకే. సో అది మెయిన్ రీజన్. సో ఈ బల్క్ తర్వాత మంచి బాడీ వస్తుంది అంటే సో రాదని నాకు తెలుసు, బట్ చెయ్యాలి తప్పదు. సో నెక్స్ట్ టైం ఇదే రిపీట్ అవుతుంది. సో బాడీ బిల్డింగ్ అంటే బల్క్ కట్ ఇది మాత్రమే ఉంటుంది. సో ఫిట్నెస్ అనేది వేరు. సో ఫిట్నెస్ గురించి నేను చెప్పాను. ఫిట్నెస్ అనేది కంప్లీట్ ఒక బాడీలో ఆర్గన్స్ అనేవి ప్రాపర్గా వర్క్ అవడం తప్ప ఇంకేం ఉండదు అని చెప్పేసి. బట్ ఇక్కడ బల్క్ ఉంటుంది, కట్ ఉంటుంది. సమ్ టైమ్స్ మన హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంటుంది. సో ఖరాబ్ అవడం అంటే సో ఎక్స్ట్రీమ్ ఏం ఖరాబ్ అయిపోతుంది న్యాచురల్ బాడీ బిల్డింగ్లో. సమ్ టైమ్స్ ఏవో చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి, అంతకు మించి ఇంకేం లేదు. సో ఫిట్నెస్లోనూ వస్తాయి, బాడీ బిల్డింగ్ చేసినా వస్తాయి. బట్ అది మనం సో వాటి గురించి వద్దు. సో హెల్తీగా ఉండడం దాని గురించి మాట్లాడడం నాకు నచ్చదు. సో వేరే వాళ్ళు మాట్లాడితేనే నాకు అంతగా చూడాలని అనిపించదు. సో హెల్తీగా ఉంటూ లైఫ్ని 60 ఇయర్స్ 70 ఇయర్స్ లీడ్ చేస్తూ సో అది ఎందుకు నాకు తెలియదు. సో మనం ఎన్ని రోజులు బతుకుతా అన్నది మ్యాటర్ కాదు. సో బతికిన రోజులు ఒక ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్తో బిల్డ్ అవ్వడం లైక్ మినిట్ ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్తో బిల్డ్ అవ్వడానికి అయితే ఉండడానికి ట్రై చేయండి. సో నేను ప్రాపర్గా మాట్లాడుతున్నాను, బట్ సమ్ డిస్టర్బెన్స్. ఓకే. నా స్ప్లిట్ గురించి మాట్లాడదాం. సో స్ప్లిట్ వచ్చేసి 1 మినిట్. సో డిస్ప్లే చేస్తాను. సో టైం పడుతుంది. ఈ స్ప్లిట్ చేసినంత మాత్రాన బాడీ వచ్చేస్తుంది అంటే రాదు. బట్ ఒక్కటి ఓకే. సో ఈ స్ప్లిట్ నార్మల్గా మరీ అంత ఎక్స్టెంట్ స్ప్లిట్ అయితే ఉండదు, నార్మల్గా ఉంటుంది. బట్ ఈ స్ప్లిట్ మీరు చేసినా సో మీరు కట్ చేసే టైంకి మంచిగా రిజల్ట్స్ అయితే వస్తాయి. బట్ మీరు ఏవైతే ప్రాపర్గా ట్రైన్ చేస్తారో అవి మాత్రమే మంచిగా విజిబుల్స్ అవుతాయి. సో ఓకే. ఇందులో ఉంది సమ్ టైమ్స్ బల్క్లో నాకు కొంచెం కోర్ కొంచెం ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే ఫుడ్ ఎక్స్ట్రీమ్గా తిన్న వల్ల ఏంటంటే సో డైజెషన్ అనేది ఎవ్రీ సో హాఫ్ డేలో 2 టైమ్స్ అయినా వాష్రూమ్కి పోతాను. సో కొంచెం సో అది డైజెషన్ ప్రాబ్లం అనేది కొంచెం స్పీడ్ ఉంటుంది. ఎందుకంటే సో ఫుడ్ అనేది కొంచెం ఎక్స్ట్రీమ్గా తింటాను. సో డైజెషన్ అవ్వడానికి కూడా కొంచెం సో కొంచెం స్వీట్స్ కూడా కొంచెం ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం వల్ల సో జరుగుతుంటుంది ఇట్లాంటివి. నా స్ప్లిట్ చేస్తాను అన్నమాట. ఇంత పారే ఓకే. సో డే 1లో సో మెయిన్గా నేను టార్గెట్ చేయాల్సింది నా అప్పర్ చెస్ట్. సో చెస్ట్ విషయానికి వస్తే ఓవరాల్ చెస్ట్ని టార్గెట్ వర్కౌట్ చేస్తాను, బట్ అప్పర్ చెస్ట్ని మంచిగా టార్గెట్ చేస్తాను. సో
నేను now డిస్ప్లే చేస్తాను. డే 1లో ఇంక్లైన్ బార్బుల్ ప్రెస్ అండ్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్, ఫ్లాట్ డంబుల్ ప్రెస్, కేబుల్ అప్పర్ చెస్ట్ ఫ్లై అండ్ డబుల్ షోల్డర్ ప్రెస్ అండ్ lateral రైజెస్ అండ్ ట్రైసెప్ పుష్ డౌన్. సో ఇందులో కామన్గా ఉంటాయి. సో సేమ్ నేను చేసేవే ఉంటాయి. బట్ ఇప్పుడు నేను చేంజ్ చేసింది ఏంటంటే, సో డే డే 1లో నేను ఫస్ట్ బల్క్లో డే 1లో బెంచ్ ప్రెస్కి మంచిగా ప్రిఫరెన్స్ ఇచ్చాను. బట్ ఇప్పుడు సో బార్బల్తో అప్పర్ చెస్ట్ మంచిగా ట్రైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇంక్లైన్ బార్బల్ ప్రెస్. సో ఓకే, సో ఎందుకంటే అప్పర్ చెస్ట్ అనేది కొంచెం వీక్ ఉంది, అది మీకు తెలుసు. సో అప్పర్ చెస్ట్ మంచిగా టార్గెట్ చేయడం కోసం సో ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ ఉంటుంది, ఇంక్లైన్ డబుల్ ప్రెస్ ఉంటుంది, అండ్ అదే కేబుల్తో కూడా చేస్తాం. సో డే 1లో మెయిన్గా టార్గెట్ చేసింది అయితే అప్పర్ చెస్ట్ మంచిగా టార్గెట్ చేస్తాం. అండ్ షోల్డర్ విత్ కూడా పెరగాలి కాబట్టి సో లాటరల్ రైజెస్ అనేవి మంచిగా పెట్టాను. సో షోల్డర్ ప్రెస్ కూడా ఉంటుంది, లాటరల్ రైజెస్ చేస్తాను. ట్రైసెప్ వస్తే సో ప్రీవియస్గా నేను ట్రైసెప్ బాగానే ట్రైన్ చేశాను, బట్ అది కొంచెం తగ్గించి పెట్టాను అందుకనేసి. సో ట్రైసెప్ ఇప్పుడు ఓన్లీ ఒక్క వేరియేషన్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఒక వేరియేషన్ చేస్తాను. ఈ రిమైనింగ్ ఇవి మంచిగా టార్గెట్ చేస్తుంటుంది. ఈ బల్క్లో మంచిగా టార్గెట్ చేస్తాను డే 1. అదే లైక్ చెస్ట్ విషయానికి వస్తే అప్పుడు చేస్తే మంచిగా టార్గెట్ చేస్తుంటుంది. అండ్ నెక్స్ట్ డే 2లో పుల్. సో పుల్ అప్స్ 4 sets అది కామన్. అండ్ విత్ గ్రిప్ లాట్ పుల్ డౌన్, సో బార్బల్ రో, స్ట్రెంత్ ఆర్మ్ పుల్ డౌన్, సో పేస్ పుల్ అప్, బార్బల్ కర్ల్స్, హ్యామర్ కట్స్. సో హ్యామర్ కల్స్ అనేవి సో ఇది ఏంటంటే సో వేరియేషన్స్ అనేవి మారుతాయేమో తప్ప కానీ సో మజిల్ని టార్గెట్ చేసే విధానం అయితే మాత్రం మారదు. లైక్ ఇప్పుడు బార్బుల్తో అప్పర్ చెస్ట్ని ట్రైన్ చేసాం అండ్ డంబుల్స్తో కూడా అప్పర్ చెస్ట్ని ట్రైన్ చేసాం. సో వేరియేషన్ చేంజ్ అయితేనే ఉందేమో తప్ప కానీ ఓవరాల్ మజిల్ మాత్రం చేంజ్ అవుతుంది. ఓకే, సో అది మీకు అర్థమైతే సో మీరు ఏ స్ప్లిట్ చేసినా ఓకే, బట్ వేరియేషన్ చేంజ్ చేసినా ఒక స్ప్లిట్ పెట్టుకున్న తర్వాత సో అది చేంజ్ అయినా పర్లేదు. ఓకే, బట్ మజిల్ని టార్గెట్ చేసే విధానం మాత్రం ఆ మజిల్నే టార్గెట్ చేస్తుంటారు. ఓకే, సో వేరియేషన్ అనేది మీకు నచ్చింది ఎట్లా చేసుకోవచ్చు, బట్ చెప్తున్నాను నేను చేసేవి చెప్తున్నాను అంతే. సో ఇక్కడ డే 2లో మంచిగా ఫోకస్ చేయాల్సింది లాట్స్ అండ్ రేడియల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ డే 3 లెగ్. స్క్వాట్స్ అనేవి కామన్ అండ్ లెగ్ ప్రెస్ కామన్, లెగ్ ఎక్స్టెన్షన్ కామన్ అండ్ లంగ్ జెక్ అది కామన్. సో స్టాండ్ కల్ ఫ్రైస్ సో ఇది కామనే. బట్ ఇందులో మెయిన్గా టార్గెట్ చేయాల్సింది ఏదైతే సో స్క్వాట్స్ని ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్గా పుష్ చేయాల్సింది ఉంటుంది. నేను సో ప్రీవియస్ బల్క్తో చేసుకుంటే ఓకే, బట్ బాగానే చేశాను, బట్ అంతకన్నా ఇంకా ఎక్స్ట్రీమ్గా చేయాల్సింది ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ పుషప్, అదే పుష్ డే. సో సేమ్ ఉంటుంది, బట్ ఇప్పుడు కొంచెం చూడడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే డే 1కి డే 3కి డే 4కి కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ డంబుల్ షోల్డర్ ప్రెస్ ఉంటుంది అండ్ ఆల్రౌండ్లో షోల్డర్ ప్రెస్ అంటే ఏం లేదు. సో ఇట్లా పుష్ చేసి సో ఇది సో ఈ వేరియేషన్ అయితే ఉంటుంది. ఓకే, అండ్ లాటరల్ రైజెస్ ఉంటుంది అండ్ కేబుల్ లాటరల్ రైజెస్ ఉంటుంది అండ్ ఇంక్లైన్ మిషన్ ప్రెస్ ఉంటుంది అండ్ డిప్స్ ఉంటాయి. ఓవర్ హెడ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్. సో చెప్పాను కదా ట్రైసెప్ అనేది వన్స్ మాత్రమే ట్రైన్ చేస్తున్నాను. ఓకే, బట్ వేరియేషన్ అనేది చేంజ్ చేయొచ్చు. ట్రైసెప్ పుష్ డౌన్ ఉంటుంది అండ్ ట్రైసెప్ హెడ్ ఏంటిది ట్రైసెప్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్. సో ఇది సో మీకు మజిల్ అనేది సేమే, బట్ వేరియేషన్ అనేది చేంజ్ అవుతుంది అంతే. అండ్ నెక్స్ట్ ఫుల్నెస్, థిక్నెస్ అండ్ రేడియస్ గురించి మంచిగా ఫోకస్. డెడ్ లిఫ్ట్ అయితే మళ్ళీ మనం చేయాల్సి ఉంటుంది, బట్ నేను చేసే టైంకి డెడ్ లిఫ్ట్ అనేది ప్రాపర్గా చేయలేకపోతున్నాను, అదే మెయిన్. సో ఈ సమ్మర్ సెక్షన్కి నేను చేసే ఈ 1 or 2 టైంకి మనగా మాట్లాడాలంటే దోలు తీరిపోతుంది, బట్ చెయ్యాలి. ఎక్స్క్యూజ్ అయితే ఇవ్వకూడదు కానీ అందుకని చెప్పేసి మరి 1 or 2 టైంలో డెడ్ లిఫ్ట్ అంటే కొంచెం వింతగానే ఉంటుంది. ఓకే, డెడ్ లిఫ్ట్ ఉంటుంది, టీ బార్ రోస్ అండ్ సీటెడ్ కేబుల్ రో అండ్ రివర్స్ బ్యాక్ డెక్, ఫేస్ పుల్అప్స్, ఫీచర్ కల్స్ అండ్ కంట్రోల్. సో మైండ్ కంట్రోల్ ఉంటుంది కదా, సో అంతే, ఎందుకు లేదు. అండ్ నెక్స్ట్ డే 6లో రొమైనో డెడ్ లిఫ్ట్కి నార్మల్ డెడ్ లిఫ్ట్కి పెద్ద డిఫరెన్స్ ఏమంటుంది. సో
అది డెడ్ లిఫ్ట్ అనేది సో కంప్లీట్ లెగ్ని మంచిగా పుష్ చేసి సో బ్యాక్తోనే పుల్ చేసి ఉంటుంది పైకి. బట్ రొమానో డెడ్ లిఫ్ట్ అంటే లైక్ ఎట్లా అంటే సో మనం హ్యామ్స్ట్రింగ్స్ని ఓన్లీ టార్గెట్ చేసి ఉంటుంది. సో ఓకే, సో ఓన్లీ బ్యాక్ హ్యామ్స్ట్రింగ్స్ అండ్ గ్లూట్స్ కూడా ఇంక్లూడ్ అయితే, బట్ హ్యామ్స్ట్రింగ్స్కి మెయిన్గా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. బట్ అట్లా అని చెప్పేసి ఓన్లీ బ్యాక్తోనే మనం పుల్ చేయకూడదు. సో ఓన్లీ సో వర్కౌట్ చేసినప్పుడు మాట్లాడదాం, బట్ దీని గురించి ఏమవుతుంది ఇప్పుడు. ఓకే, సో రెగ్యులర్ సో లయింగ్ లెగ్ కర్ల్స్ అండ్ బల్గేరియన్. సో ఇది కొంచెం హార్డ్ ఉంటుంది, బట్ హిప్ థ్రస్ట్ అండ్ సీటెడ్ కాల్ఫ్ రైస్ నౌ కంప్లీటెడ్. ఓకే, సో హ్యామ్స్ట్రింగ్స్ మెయిన్గా టార్గెట్ చేసి ఉంటుంది డే 6లో. అండ్ నౌ స్ప్లిట్ అయితే ఇదే స్ప్లిట్ ఉంటుంది. సో నెక్స్ట్ 7 months కంప్లీట్ ఇదే స్ప్లిట్. ఎవడొచ్చి చెప్పినా నేను చేంజ్ చేసే మైండ్ సెట్ అయితే కాదు, సో చేంజ్ చెయ్యను కూడా. ఓకే, సో ఇదే స్ప్లిట్ కంటిన్యూ అవుతుంది 8 months. సో 1 month అయిపోయింది, 7 months అయితే సో ఇదే స్ప్లిట్ ఉంటుంది. సో అది రాంగ్ బ్రో, అట్లా చేయకూడదు అని చెప్పినా నేను చేంజ్ చేయను. ఓకే, సో ఎవరైనా చెప్పినా సరే స్ప్లిట్ అయితే మాత్రం చేంజ్ అవ్వదు. ఓకే, నాకు తెలుసు నేనేంది అండ్ నా బాడీలో వీక్నెసెస్ అండ్ సో ప్రాపర్గా ఏంది అనేది నాకు తెలుసు. సో అందుకోసం నేను ఈ స్ప్లిట్ అయితే నేను యాడ్ చేశాను. ఓకే, చేంజ్ చేసే ఉద్దేశం అయితే లేదు, ఓపెన్గా మాట్లాడుతున్నాను. ఓకే, ఇక్కడ నుంచి కూడా కొంచెం ఎక్స్ట్రీమ్ వెయిట్స్ అయితే పుష్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇప్పటివరకు చేశాను, బట్ అంత ఎక్స్ట్రీమ్గా చేశానని నాకు అనిపించలేదు. ఓకే, సో నేను చేసే వెయిట్స్ కూడా 15-12 రిపిటేషన్స్ అనేవి ఈజీగా చేస్తున్నాను. సో 15-12 రిపిటేషన్స్ అనేవి నేను చేయొచ్చు, బట్ బల్క్కి 12-15 రిపిటేషన్స్ అనేవి అంత ఏమనిపించదు. ఓకే, సో మనం ఏ వెయిట్స్ అయితే లిఫ్ట్ చేయలేకపోతున్నామో. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 25 డంబుల్ ప్రెస్ వచ్చేసి సో 10-12 సో 13 ఇట్లా రిపిటేషన్స్ అనేవి ఈజీగా చేస్తున్నాను. సో అట్లా నేను చేయకూడదు. ఓకే, సో నేను వెయిట్స్ని ఇంక్రీజ్ చేయాలి. సో అట్లీస్ట్ ఒక 30 kgs షోల్డర్ ప్రెస్ అయినా ఒక 5 రిపిటేషన్స్ వచ్చేలా సో అట్లా ఉండాలి. ఓకే, సో బల్క్లో మెయిన్ థింగ్ వెయిట్స్ అనేవి మంచిగా లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనం ప్రాపర్గా పుష్ చేసే 5 రిపిటేషన్స్ కూడా ప్రాపర్గా రావాలి అండ్ వెయిట్స్ కూడా అదే మంచిగా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు 25తో 12 రిపిటేషన్స్ వస్తున్నాయి, 13 రిపిటేషన్స్ వస్తున్నాయి అని చెప్పేసి నేను అక్కడే స్ట్రక్ అయితే మాత్రం సో గ్రోత్ అనేది చాలా స్లో ఉంటుంది. ఓకే, సో మజిల్ ఇంకా ఎక్స్ట్రీమ్గా పెరగాలి, బిల్డ్ అవ్వాలి అంటే సో వెయిట్స్ నేను ఇంకా ఇంక్రీజ్ చేయాలి. సో 25 ఇప్పుడు చేస్తున్నాను, దాన్ని ఇంక్రీజ్ చేస్తే 27, 30 సో ఇట్లా ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చేస్తున్నాను, అది చెస్ట్ అవ్వచ్చు, డెడ్ లిఫ్ట్ అవ్వచ్చు అండ్ స్క్వాట్స్ అవ్వచ్చు ఎనీథింగ్. ఓకే, అండ్ అంతే. సో వర్కౌట్ సెక్షన్కి వస్తే అంతే, సో ఇంకేం లేదు. సో వర్కౌట్ చేస్తూ మాట్లాడడం ఏమైనా ఉంటే. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ గురించి మాట్లాడాను, బట్ ఇప్పుడు కొంచెం చేంజ్ అయ్యింది. సో మండే సాటర్డే నేను అంత ప్రాపర్గా ప్రోటీన్ ఇంటేక్ అయితే కంప్లీట్ చేస్తాను, కానీ అంత ఎక్స్ట్రీమ్ ఫుడ్ని అయితే తినలేకపోతున్నాను. ఓకే, సో మండే సాటర్డే అది నా వీక్ పాయింట్స్ అనేది చెప్పుకోవచ్చు. ఓకే, ఫుడ్ ప్రోటీన్ ఇంటేక్ అంటే నేను చాలా ఈజీగా కంప్లీట్, ఎందుకంటే ప్రోటీన్ బార్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది. సో ఈ వీటితో మేనేజ్ చేస్తే నాకు నచ్చదు. సో రియల్ ఫుడ్ అనేది ఎక్స్ట్రీమ్గా తినడం వల్ల నాకు ప్లస్ అంటే ఏం లేదు. సో మైండ్కి హార్ట్కి మంచిగా అనిపిస్తుంది. సో ఈ ప్రోటీన్ బార్స్ ప్రోటీన్ తింటే ఏంటంటే అనిపిస్తుంది అంతే, ఇంకేం లేదు. కానీ బట్ రిమైనింగ్ డేస్కి వస్తే మాత్రం సో వీక్లో 1 or 2 times కాదు, 3 or 4 times, 4 times ఉండదు కానీ మ్యాక్సిమం 3 times అయితే తింటాను బిర్యానీ. 2 days ఆర్ 2 days 3 days. సో 3 days బిర్యానీ ఉంటుంది. ఇంకో నెక్స్ట్ 2 daysలో వచ్చేసి పిజ్జా అయినా బర్గర్ అయినా ఈజీగా తింటాను. సో బర్గర్ అయితే కొంచెం ఎక్కువగానే తింటాను, బట్ పిజ్జా వచ్చేసరికి మాత్రం సో వీక్లీ వన్స్ అట్లా తింటాను. బర్గర్కి వచ్చేసి 2 times అయితే మాత్రం మ్యాక్స్ తింటాను. బిర్యానీ కూడా సో 3 times మ్యాక్ ఫినిష్ చేస్తాను. ఓకే, సో అట్లా కొంచెం కార్బ్స్ క్యాలరీస్ కూడా కొంచెం ఎక్స్ట్రీమ్గా హై ఉంటాయి. ఓకే, సో అందుకోసం నేను తింటాను. తినడం కూడా సో నేను కార్డియో కూడా చేస్తాను కాబట్టి సో నేను తినాల్సి అయితే ఉంటుంది, నాకు తినడం కూడా ఇష్టం కాబట్టి. సో ఇంకా సైక్లింగ్ కూడా యాడ్ అవుతుంది, అది మేబీ సో 1st or 2nd, సో నెక్స్ట్ మంత్ 1st or 2nd నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, అంటే 2nd నుంచి ఇంకెన్ని డేస్ లేవు, మ్యాక్స్ అయితే ఒక 3 days to 5 days అంతే.
సో ఇంకా ఇదే వర్కౌట్ సెక్షన్ మనం 7 ఆర్ 8 మంత్స్ని తీసిపోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఎందుకు ఇప్పుడు ఇంతలా చెప్తున్నా అంటే, సో ఇప్పుడు ఇదే మాటని మీరు గుర్తుపెట్టుకోండి. ఇదే స్ప్లిట్ మీరు చేసినా నేను చేసినా కన్సిస్టెన్సీతో చేస్తాను. సమ్ టైమ్స్ ఏమైనా వర్క్స్ అండ్ పర్సనల్గా నీ ఫేస్ చేయాల్సి ఉంటే అవి ఏం తప్ప కానీ, సో నార్మల్గా అయితే ఎక్చువల్స్ అయితే ఉండవు ఈసారి. ఓకే, సో స్ప్లిట్ అయితే ఇదే ఉంటుంది, వర్కౌట్ సెక్షన్ ఇదే ఉంటుంది. సో ఎవ్రీథింగ్ హై చేయాల్సి ఉంటుంది. బట్ కటింగ్ ఫేస్కి వచ్చేసరికి నేను ఏవైతే చేశానో అవి మంచిగా విజిబుల్స్ అవుతాయి. ఓకే, సో అవి మీకు కనిపిస్తుంది. సో నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇంకా ఎక్కువ సొల్లు మాట్లాడుతున్నా అనిపిస్తుంది. ఇంకా స్టార్ట్ ది వర్కౌట్ సెక్షన్. ఓకే, బట్ మీరు కూడా ఏదైనా ఒక మంచి స్ప్లిట్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే, సో జిమ్కి వచ్చి వాళ్ళ యాక్చువల్లీ నీకు ఒక చెస్ట్ అనుకో, సో మనోడు షోల్డర్ చేస్తున్నాను అని చెప్పేసి వాటితో కంబైన్ అయితే మాత్రం సో అది బాగోదు. సో నీకు మజిల్ రికవరీ కూడా అంత నీట్గా ఉండదు. సో నువ్వు ఒక స్ప్లిట్కి స్ట్రక్ అయ్యి ఉండిపో, అండ్ అదర్ స్ప్లిట్ని కొన్ని రోజులకి స్టిక్ అవ్వు. సో అట్లా చేస్తే రిజల్ట్స్ అనేవి నీట్గా ఉంటాయి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ది వర్కౌట్ సెక్షన్. ఇంకా మాట్లాడితే బాగోదు. ఓకే, 25. సో ఇప్పుడు 25తో ఒక 5 రిటర్న్స్ వస్తే అగైన్ 2.5 అయితే యాడ్ చేస్తాం. బట్ రాకపోతే మనం ఏం చేయలేం దానికి. బట్ సో నేను పెట్టే స్ప్లిట్లో కూడా కొన్ని ఎక్విప్మెంట్ జిమ్లో ఉండదు. బట్ పర్లేదు, అవి ఎట్లా సెట్ చేసుకోవడం నాకు తెలుసు. సమ్టైమ్స్ అన్ని జిమ్స్లో అన్ని ఎక్విప్మెంట్ ఉండదు. బట్ దాన్ని మనం తగ్గట్టు కన్వర్ట్ చేసుకుంటే సరే. వస్తుంది, బట్ ఇంకా 5 అయితే చేయాల్సి ఉంటుంది. బట్ ఎప్పుడైతే 5 అనేది ప్రాపర్గా క్రాస్ చేస్తాం, సో 8 to 7 అప్పుడు పోతుందో, సో అప్పుడు ఆటోమేటిక్గా వెయిట్ ఇంక్రీజ్ చేస్తాను. ఓకే, సో కొంతమంది ఏంటంటే సో 12 రిటర్న్స్ 15 రిటర్న్స్ వస్తేనే వెయిట్ ఇంక్రీజ్ చేయండి అంటారు. బట్ నా వరకు వస్తే 8 ఎప్పుడైతే నేను చేస్తాను అండ్ 8 క్రాస్ చేస్తాను, సో అగైన్ వెయిట్ అయితే యాడ్ చేస్తాను. ఓకే, 1 more.
One more. సో ప్రాపర్ లిఫ్టింగ్ అయితే అసలు ఓకే. ఎప్పుడైనా లిఫ్ట్ చేసేటప్పుడు ఇది ఇస్తుంది తర్వాత సో లెగ్స్ని కొంచెం పైకి బూస్ట్ చేసి మీరు పెట్టుకుని నెక్స్ట్ కేబుల్. సో కేబుల్తో చేసేటప్పుడు నేను అప్పుడు ఫ్రంట్ మూవ్ అయ్యాను. సో ఏదో స్టాండింగ్ పొజిషన్లో వేసుకొని సో ఎందుకంటే ఎప్పుడో నేను చేసిన పొజిషన్ మంచిగా ట్రైన్ చేశాను కాబట్టి సో హోల్డింగ్ చేసి సో క్రాస్ చేయండి. సో క్రాస్ చేస్తే ఏంటంటే సో ఈ లైన్స్ అనేవి సో మంచిగా హిట్ అయితే ప్లస్ అప్పర్ చెస్ట్ అనేది పీక్ లెవెల్లో హెల్ప్ అవుతుంది. సో కొంతమంది సో ఫ్రంట్కి వచ్చి చేయమని చెప్తారు, బట్ అది నాకు సెట్ కాదు. సో చెప్తున్నాను కదా, సో నా మజిల్స్ ఎట్లా ఇది వర్క్ అయితే నాకు తెలుసు, బట్ అది మీకు హెల్ప్ అవుతుంది. సో మ్యాక్స్ చేయడానికి ట్రై చేయండి, సెట్ అవ్వకపోతే స్కిప్ చేయండి పర్లేదు. ఓకే. ఓకే, వన్ మోర్. ఆల్ రైట్. Next, rise up. Pull down, push down.
ఓకే, వన్ మోర్. ఓకే, ఫైనల్లీ డే 36. సో ఇక్కడ నుంచి బాగుంటుంది. సో మనీ కంట్రోల్ స్ప్లిట్ ఉన్నప్పుడు సో ప్రాపర్ ఒక మైండ్ సెట్తో చేసుకోవడానికి బాగుంటుంది. సో ఎంతవరకు చేశాను, బట్ సో కొంచెం ఎక్స్క్యూజ్ అయితే స్టార్ట్ అయ్యాను. సో స్టార్ట్ అయితే సో ఫ్యాట్ కంటెంట్ అనేది తక్కువ ఉంది కదా, సో ఎందుకు ఎక్స్ట్రీమ్ వెయిట్స్ అనే ఒక ఎక్స్క్యూజ్లో ఉండేది. నౌ సో అది పోయింది మొత్తం. వెయిట్స్ అనేవి ఎక్స్ట్రీమ్గా ఉంటాయి అండ్ మనకంటూ స్ప్లిట్ ఉండేటప్పుడు సో ఎట్లా ప్రాపర్గా ట్రైన్ చేయాలన్నది మనకి ఒక అర్థమవుతుంది. ఓకే, సో అందుకే చెప్తున్నా, ప్రాపర్ స్ప్లిట్ లేకుండా ట్రైన్ చేస్తే ఏంటంటే సో రిజల్ట్స్ అనేవి అంత నీట్గా కనిపించవు. సో ఓకే, ఒక మైండ్ సెట్కి ఒక ప్రాపర్ సెట్కి మీరు ఫిక్స్ అయితే సో దాన్ని కంటిన్యూ చేసుకుంటేనే ప్లస్ అవుతుంది. ఓకే, సో ఇంకేం లేదు, బాడీ కండిషన్ వీడియో ఇప్పటికి వెళ్ళి అంతే అయితే నాకు తెలుసు. సో బల్క్లో ఫ్రీ చేస్తే కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. పర్లేదు. ఓకే, ఇంకేం లేదు. సో కటింగ్ ఫేస్ వేరు, బల్క్ వేరు. ఓకే, సో బల్క్లో అంత ఎక్స్ట్రీమ్ ఫిజిక్ అయితే కనిపించదు. పర్లేదు. ఇంకా ఇంకేం లేదు, కార్డ్ ఎప్పుడు స్కిప్ చేయకండి. ఓకే, చూసుకుంటే సీ టుమారో.